ఈ వీడియో చూడాలంటే మీకు ఫోన్ లో డేటా, చెవిలో ఇయర్ ఫోన్స్ ఉంటే మాత్రమే సరిపోదు, కొంచెం మైండ్ మెచ్యూరిటీ ఉండాలి. నేను మాట్లాడలేకపోయినా కనీసం నాలంటోడు ఒకడు మాట్లాడాడరా అని కామన్ సెన్స్ అయినా ఉండాలి. ఇవన్నీ నీలో ఉన్నాయనిపిస్తే వీడియోని కంటిన్యూ చేయమావా, లేదంటే చిన్నపిల్లలు ఆడపిల్లలతో పాటు నువ్వు కూడా స్కిప్ చేసేయ్. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్. రాముడు కోసం హనుమంతుడు ఏం చేయడానికైనా సిద్ధం, ధర్మం కోసం శ్రీకృష్ణుడు ఏం చేయడానికైనా సిద్ధం, పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఏం చేయడానికైనా సిద్ధం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రాఫినిటీ బ్యాచ్ మాత్రం ఫేమ్ కోసం ఎంత దిగజారిపోవడానికైనా సిద్ధం. సారీ, ఏం చూపించడానికైనా సిద్ధం. ఏం బతుకులేమి. మరి ఇలాంటి బరితెగించిన బజార్ బ్యాచ్ కి బద్దలాసిపోయేలా చేద్దాం. దానికంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకుని కమెంట్ సెక్షన్ లో అని కమెంట్ చేయండి మావా. నేను ఇంకా ఇంట్రో వేసుకుని ఇరగొడతా. ఈ ఇంటర్నెట్ పుణ్యమాని ఎవడు పడితే వాడు ఫిట్నెస్ ట్రైనర్ అయిపోతున్నాడు, ఆర్ఎంపీ డాక్టర్ అయిపోతున్నాడు, ఆఖరికి డైటేషన్స్ కూడా అయిపోతున్నారు. ఆహా, గూగుల్ ప్రకారం డైటింగ్ అంటే ఇదై ఉండొచ్చు, కానీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం వేరేది ఉంది. ఇలా చేయడాన్ని డైటింగ్ అంటారా? ఒకప్పుడు టాలెంట్ చూపించుకోవడానికి సినిమా స్టూడియోల చుట్టూరు చెప్పులు అరిగేలా తిరిగేవాళ్ళు. కానీ ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఫ్రీగా అకౌంట్ ఇచ్చేటప్పటికి ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి బొడ్డు బూతు చూపించడమే టాలెంట్ అనుకుంటున్నారు. నువ్వు స్క్రీన్ మీద గొద్దూపుతూ వీడియో పెడితే చూసే ఆడియన్కి మూడ్ వచ్చింది, అంతేగాని నీ డైట్ ప్లాన్ ఫాలో అవునందుకు వాడికి ఒబిసిటీ అని రాదు. చాలు ఈ మాత్రం చాలు. ఎన్ని దారుణాలు సార్. వీడియోలు చేయొచ్చు, కానీ ఇలాంటి చెత్త వీడియోలు చేయకూడదని నువ్వే ఒక 10 మంది అమ్మాయిలకి చెప్పాల్సింది పోయి నాలంటోడితో చెప్పించుకుంటున్నావు. ఇంకా నయం, మీ పిల్లలు పెద్దయ్యాక వాళ్ళ చెప్పులతో కొట్టించుకునే స్థాయికి తెచ్చుకోకు. చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే. ఇన్స్టాగ్రామ్ లో అడ్వకేట్ అలీ అని ఒక పేజ్ ఉంటుంది మామ. జనరల్ గా ఆడియన్స్ కి లా మీద అవగాహన కల్పిస్తూ రీల్స్ పోస్ట్ చేస్తారు ఆయన. అయితే అందులో ఒక రీలు అక్క పేజ్ లో పోస్ట్ చేసుకుంది. చూడండి, మీరు మీ వైఫ్ కి అగేన్స్ట్ ఏమేం కేసెస్ వేయగలరో తెలుసా? నంబర్ 1, మీరు మీ వైఫ్ కి అగేన్స్ట్ గా కోర్టులో డివోర్స్ పిటిషన్ ఫైల్ చేయవచ్చు, ఆయన డివోర్స్ తీసుకోవచ్చు. నంబర్ 2, ఒకవేళ మీ వైఫ్ మీ మదర్ ని చాలా ఇబ్బంది పెడుతుంటే, ఆయన మీ ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంటే, అప్పుడు మీరు మీ మదర్ సైడ్ నుంచి కూడా ఒక సెక్షన్ 498 కింద మీ వైఫ్ మీద ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయవచ్చు. మొత్తం చూసారు కదా మామ, ఈ రీల్ లో ఇన్ఫర్మేషనే కదా ఉంది, కానీ అక్క ఎంత తేట కొత్తల క్యాప్షన్ పెట్టిందో చూడండి. సార్, నాకు ఇంకా 2 మొగుళ్ళు, ఇంకా 2 అత్తమ్మలు కావాలి, పాసిబుల్లా? ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యిందంట, కానీ ఇంకా 2 కావాలంట. అవే మ్యారేజెస్. నీకు నిజంగానే ఇలాంటి డౌట్ ఉంటే నీ దరిద్రాలన్నీ ఆయనకి డిఎం చేయొచ్చు. కానీ నువ్వేం చేసావు? కనీసం ఆయన వృత్తికి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా, నాకు 2 మొగుళ్ళు కావాలి, నేను 3 డాడీలకు పుట్టాను కాబట్టి ఏ చట్టం కింద నాకు లోన్ వస్తుంది అని ఇలాంటి లంగా కంటెంట్ పెడుతున్నావు. అయినా నీలాంటి బిగ్ బజార్ కేసులు ఎన్నో చూసుంటాడు కాబట్టి ఆయన పట్టించుకోలేదు. ఒకవేళ నువ్వు పెట్టిన రీలు ఏ కరప్టెడ్ లాయర్దో అయ్యుంటే, ఏం జరిగినా జనవాద్యం కింద కేసేస్తాను. ఇంట్రెస్ట్ జనం కాదు, ధనం. రీల్ రికార్డ్ చేయడం వరకు ఓకే, కానీ అప్లోడ్ చేసే ముందైనా అవుట్పుట్ ఎలా వచ్చిందో చూసుకోవాలి కదక్క. అవసరమేముంది అంటున్నా. ఐటమ్ సాంగ్ కి బ్యాక్గ్రౌండ్ లో డాన్సర్స్ లాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చానని నువ్వు అనుకుంటున్నావు, కానీ బాత్రూమ్ లో స్నానం చేయడానికి బట్టలు తీసేటప్పుడు నీకు తెలియకుండా సీక్రెట్ గా ఎవడో వీడియో రికార్డ్ చేసి దానికి ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ఒకటి బ్యాక్గ్రౌండ్ లో యాడ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో లీక్ చేసినట్టుంది. చేసేదే లంగాలెస్ కంటెంట్. మళ్ళీ కమెంట్ సెక్షన్ లో నీది నల్లగా ఉంది, నీవి చిన్నగా ఉన్నాయని ఎవరైనా కమెంట్లు పెడితే, అబ్బెబ్బే లేదు నాయి తెల్లగానే ఉంటాయని ప్రూఫ్ వీడియోలు కూడా పెట్టిద్ది. ఏం బతుకక్క నీది, చిచ్చి. నిన్ను అక్క అని పిలిస్తే ఆ పదాన్ని మలినం చేసినట్టు. ఇంతే కాదు మామ, అక్క చేసే లంగా కాంటెంట్ కి ఎవరైనా బ్యాడ్ కమెంట్స్ పెడితే తిరిగి వాళ్ళకి శాపాలు ఇచ్చిద్ది. మీకు నాశనం అయిపోండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోని. యూట్యూబ్ లో భక్తి భజనలు చేసుకునే డివోషనల్ ఛానల్స్ కూడా నెగిటివ్ కమెంట్లు వస్తాయి. అలాంటి సొసైటీలో బతుకుతున్నాం మనం. అట్లాంటిది నువ్వు చేసే దారుణాలకి బ్యాడ్ కమెంట్స్ కాక బ్రహ్మదేవుడు వస్తాడా? శాపాలిస్తున్నావు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోని. పోనీ అక్క పతివ్రత కదా, శాపాలు ఫలిస్తాయని భయంతో బ్యాడ్ కమెంట్లు పెట్టడం మానేశారా? లేదు, ఇంకా తిట్టడం స్టార్ట్ చేశారు. దాంతో అక్క ఏడవడం స్టార్ట్ చేసింది.
ఏడవటంలో కూడా పశ్చాత్తాపం కనిపించదు మామ. తను ఎంత గొప్ప మహానటో నిరూపించుకోవడానికి రీల్ చేసినట్టు ఉంటది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో నేనేదో రీల్లో నుంచి స్క్రీన్ షాట్ తీసి వేయలేదు మామ. తనే తన పేజ్ లో 4 ఫోటోలు పెట్టింది. పిచ్చండి ఇది. నేను శాంపిల్ కి ఒక ఫోటో మాత్రమే చూపించా. మిగతా 3 ఎలా ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇంతేకాదు మామ, ఇంకొక రీల్ లో అమ్మాయిలను ఉద్దేశించి ఎల్వర్డ్స్ తో సంబోధిస్తూ మీరు కూడా ఇలాంటి కాంటెంటే చేయమని చెప్తుంది. డౌన్లోడ్ చేద్దామనే గ్యాప్ లో రీల్ డిలీట్ చేసింది. మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఇది చిన్న విషయంలా కనిపిస్తుందా మామ? నాకైతే గొద్దులో కాలుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు తను మాత్రమే చేస్తుంది అనుకున్నా, కానీ ఇప్పుడు వేరే అమ్మాయిలను కూడా ఇలా చేయమని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ మామ. ఎంతలా అంటే ఇండియాలోనే ఉండి పాకిస్తాన్ జెండాలు అమ్ముకునే అంత. ఫైనల్ గా నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా అక్క. ఎన్నాళ్ళు నీకు తెలిసి చేసావా తెలియక చేసావా నాకు అనవసరం, కానీ ఇక నుంచి మాత్రం ఇలాంటి లంగాలెస్ కంటెంట్ మానే. ఆహా, ఇప్పుడు నీ వల్ల సొసైటీ పాడైపోతుందని నేను ఈ వెర్షన్ చెప్పట్లా. రేపు నీ పిల్లలకి ఊహొచ్చిన తర్వాత మా అమ్మకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, అందులో మా నాన్నకు చూపించాల్సిన బాడీ మొత్తం వావి వరుస వయసు సంబంధం లేకుండా అందరి ఆడియన్స్ కి చూపించేసింది అని వాడు బాధపడకూడదు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే రంకులపాలెం రాత ఏంటంటే సమరం డాక్టర్. మీరు విన్నది కరెక్టే మామ, డాక్టర్ సమరం కాదు సమరం డాక్టర్. ఎందుకన్నానో ఈ వీడియోలు చూస్తే అర్థమవుద్ది మామ. ఇప్పుడు అమ్మాయిలకి చిన్నగా ఉంటుంది, దాంట్లో పెట్టి 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 అది లూజ్ అయిపోతుంది. అది ఎన్ని యాంగిల్స్తో చేసినా కూడా మంచిగా ఉండదు బాయ్స్కి. అదే అమ్మాయిని ఇది ఇన్స్టాగ్రామ్ అనుకున్నావా, నింజుల కొంప అనుకున్నావా? రంకు వీడియోలు ఎక్కువైపోయినాయి. ఇంకో కామెంట్ ఏంటంటే, అక్క నాకు మ్యారేజ్ కాకముందు చేతితో కొట్టుకునే వాటిని, ఇప్పుడు నాకు మ్యారేజ్ అయినా కూడా నేను చేతితో కొట్టుకుంటున్నా. దీనివల్ల నాకు ఏమైనా ఎఫెక్ట్ ఏమైతే ఏముండదు, కాకపోతే నీ లిక్విడ్ అనేది తగ్గిపోతుంది. అలా ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. చిన్నప్పుడు ఏమవుతావురా అంటే ఇంజనీర్ అవుతా, డాక్టర్ అవుతా, పోలీస్ అవుతా అని చెప్పేవాళ్ళు. అక్క కూడా అలాగే చెప్పుంటది, కాకపోతే రియల్ లైఫ్ లో కాదు ఇన్స్టాగ్రామ్ లో అయిపోయింది. చిచి సంస్కారహీనులు. ఇప్పుడు దెంగించుకునేటప్పుడు ఎందుకమ్మా పచ్చి బూతులు మాట్లాడుతున్నా, పచ్చిగానే మాట్లాడతా. యాక్చువల్ గా బీపేసే వినిపిద్దాం అనుకున్నాను మామ, కానీ అక్క రీల్స్ కి బీపేస్తే ఎలా ఉంటుందంటే ఇన్స్టాగ్రామ్ లో బరితెగించిన అమ్మాయిల్ని చూశాను, కానీ తినకంటే వరస్ట్ క్యారెక్టర్ ఎవరైనా చూపిస్తే ఒక కామెంట్ అయితే నేను ఓటో పోస్ట్ చేయాలనిపిస్తుంది నాకు అంటుంది. అవునా, ఓటో పోస్ట్ ఇస్తావా? సిగ్గులేరా? మీ ఆవిడ పోసుకో. ఆ కమెంట్ పెట్టినోడి హెడ్ తీసుకెళ్లి ట్రావెల్స్ హెడ్ గొద్దులో పెట్టుకోమను, అంతేగాని ఈ చిల్లర కాంటెంట్ తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకో. దీనికి గోరు ఉంచుకోను యాక్చువల్లీ నేను, తెలుసా? ఎందుకంటే నాకు బాగా దురద పుడుతుంది, కాబట్టి నేను ఇది పెట్టుకుంటా. చిచ్చి, ఇలాంటి దాన్ని ఏమనాలి మావా? ఇంట్లో పెంపకం సరిగ్గా లేదని చెప్పాలా? తెలిసి తెలియని ఏజ్ లో పెళ్లి చేయటం వల్ల తేటాగట్లేదని చెప్పాలా? ఎందుకంటే 1-2 రీల్స్ కాదు మావా, పేజ్ నిండా అన్ని ఇలాంటి రీల్సే. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఏంటి నిజాలు చెప్తుంది? నిజమే చెప్తున్నా. నా పువ్వు ఇంతే ఉంటుంది, చిన్నగా ఉంటుంది. చిన్న పువ్వు నాది. ఆహా, అలాగా. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు, నువ్వు చెప్పిన దానికి ప్రూఫ్ ఏంటి? నా పువ్వులో ఎంతమంది పెడతారని ఒక వీడియో పెట్టా, దానికి అన్ని కూడా పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఎంతమంది పెడతారు ఏంటి నా పువ్వులో? అంత నచ్చుతుందా ఏంటి నా పువ్వు? అన్ని పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. ఈసారి అయితే తిట్టకుండా నన్ను. అంత హ్యాపీగా ఉంటే ట్యూటోరియల్ వీడియో పెడుతున్నావు అనుకున్నా, ఇంతకీ కమెంట్లు పెట్టారని వీడియో పెట్టావా? అయినా అన్ని పాజిటివ్ కమెంట్లు పెట్టినా ఆ ఎయిడ్స్ పేషెంట్లు ఎవర్రా బాబు? ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే 5K లైక్స్ కొట్టండి మావా. చాలా మందికి ఇలాంటి వాళ్ళ మీద వీడియో చేయాలని ఉన్నా కూడా వాళ్ళ ఛానల్ కి బ్యాడ్ నేమ్ వస్తుందేమో అని టచ్ చేయలేరు మామ. కానీ ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఫైనల్ గా దింపేశాను మామ. నిజానికి ఒక టాక్సిక్ గార్డ్ తో గొడవ పెట్టుకోవటమే ఈజీ మామ, ఇలాంటి టాపిక్ టచ్ చేయటమే రిస్క్. చాలా బాధగా ఉండేది. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది.
నేను ఈ క్లిప్స్ చూపించాల్సి వచ్చింది, అయినా కూడా ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళకి మాత్రం సారీ మావా. నా సైడ్ నుంచి నేను ఎంతవరకు మాట్లాడగలను అంతవరకు చేశాను. మీ సైడ్ నుంచి కూడా ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వండి మావా. అలాగే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. మనం 50K కి చాలా దగ్గరగా ఉన్నాం. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. అస్సలు సిగ్గుపడాల్సిన పనే లేదు. మీరు గర్వంగా సబ్స్క్రైబ్ చేయొచ్చు మావా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్, నమస్తే. Wait, Bobby, Pure Loader, Evidra Nuvo. Wait, Pondy, Pure Loader, Evidra Nuvo. Read Pondy, Pure Loader, Evidra Nuvo. Read Pondy, Pure Loader, Evidra Nuvo. Read Pondy, Pure Loader, Pure Loader, Evidra Nuvo. Read Pondy, Pure.